మన ఆంధ్రప్రదేశ్ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి
భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకోండి, దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ బైకులు గుర్తుపెట్టుకోండి, వేగంతో ఎంత ముందుకెళ్తాం, కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి, ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ని, సార్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న, అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో, కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్, ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని వర్క్ చేసి పెడితే, దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది. ఎప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a fast-paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. ముఖ్యంగా ఈ అఖండ గోదావరి, ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం. ప్రత్యేకించి మనకి 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి, ఇంకా మన మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం, మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాహక ప్రాంతాలు మనవి. అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు, వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ, మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ, గండికోట కానీ, అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ
శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి మన బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు, వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే, ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ, అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ అమాత్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నేల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వాలర్, ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం, ద ల్యాండ్ ఆఫ్ వీరత, అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు. రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్, ఒక దుర్గాదాస్ రాథోడ్, వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. అందుకే ఆ పౌరుషం ఉన్న నేల, ఆంధ్రుల పౌరుషం ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, and we're grateful to you for extending your support, and we're truly grateful to Honorable PM Shri Narendra Modi ji and all the central leadership. Thank you. Jai Bharat, Jai Hind. Now I request our Union Tourism and Culture Minister, who has been showering abundant wishes on Andhra Pradesh. Please speak, sir. Bharat Mata Ki. This is not going to work out, my dear friends. Raise both of your hands. And now with the utter power, please shout Bharat Mata Ki. Bharat Mata Ki. On the auspicious occasion of the laying of foundation stone of various tourism projects sanctioned under the able leadership of Honorable Prime Minister Narendra Modi Garu, on the recommendation of the able Chief Minister Nara Chandrababu Naidu Garu, and on continuous persuasion of my dear friend, Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, and our State President and my fellow MP, Honorable Purundeshwari ji, today in this program on the dais, Shri Pawan Kalyan ji, Honorable Purundeshwari ji, Minister of Tourism, Honorable Shri Durgesh ji, Minister in charge and Minister of Jal Shakti, my former department, Nimala Ramanaidu Garu,
fellow member of Legislative Assembly, dear party officials, ladies and gentlemen, today at this, on the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu, and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. It is the diversity that forms the core of our tourism industry. The version of Modi government and vision of Honorable Prime Minister Narendra Modi ji is holistic, inclusive, and future-ready. Through flagship schemes such as Swadesh Darshan, Prashad, Saski, and CBDD, we are reshaping India's tourism landscape. In Andhra Pradesh also, under the double-engine Sarkar regime, this vision has come alive in extraordinary ways. In this recent past of 1 year, under the leadership of Tourism Minister Durgesh ji, and with continuous persuasion, as I said, by Honorable Deputy Chief Minister Pawan Kalyan ji and Honorable MP Sahiba Purandeshwari Garu, the tourism have picked up, and Ministry of Tourism, Government of India have sanctioned more than 450 crore rupees worth project. Dear friends, under Swadesh Darshan, we witnessed the successful development of circuits such as Kakinada to Hope Island and Koringa Wildlife Sanctuary. The Pulikat Lake, Maipadu, Iskapalli Circuit near Neror, and Buddhist Trail through Shalandam, Bovikanada, and Amravati. These projects completed between 2015 and 17, laid by a foundation for structured and immersive circuit tourism in the state. Building on this momentum, Swadesh Darshan 2.0 has taken a more experimental turn. The Bora Cave, Araku, Lambasinghi experience is now in implementation, and Surya Lanka Bridge in Babatala
is next in line, offering tourists rich coastal adventures. To further promote spiritual and heritage tourism, the Prasad schemes has revitalized the key destinations. We have developed Amaravati in Guntur district and Sri Salam temple, both completed with upgraded amenities and pilgrim services. Work is ongoing at the Simanchalam temple in Vishakhapatnam, while tenders have been floated for the development of Annavaram temple town. Among the most ambitious tourism undertaking is the Akhanda Godavari project in Rajamundry, sanctioned under the Special Assistance States for Capital Investment Scheme. With an allocation of almost 95 crore rupees, this initiative aims to create a comprehensive, immersive riverfront experience anchored around Havlak Bridge and Pushkar Ghat. The historic 125 years old Havlak Railway Bridge is being reimagined as a multi-sensory tourist destination. Visitors will walk across the Godavari on a 1.2 kilometer stretch of the bridge, adorned with theme spans, interactive installations, cafes, souvenir shops, and an interpretation center narrating the story of Rajamundry, its rich cultural tapestry. Dear friends, as mentioned by Honorable Pawan Kalyan Garu, I come from the state of Rajasthan, the state which is famous for its history, culture, legacy, and tourism. And I, with my experience in tourism industry for about more than 3 decades, I can tell you with my commitment that having completed this project, this is going to be an icon in our country, and people from all across the country will visit Rajamundry to witness and have experience of this Godavari riverfront tourism and Havlak beach. Connected to the bridge is Bridge Lanka Island, spanning over 120 acres in the Godavari River. This island will host ecotourism projects, including a tent city, boating, and recreational facilities developed via PPP mode. Simultaneously, Pushkar Ghat is being rebuilt and using pink sandstone to reflect both grandeur and serenity. The development of the Godavari Harati Ghat will elevate the spiritual experience, turning the location into a year-round pilgrimage and wellness destination. To showcase the globally renowned Kadiam nurseries, a 3-acre experience center is being set up in Kadiam Lanka. It will feature floral exhibitions, live demos, gardening workshops, and restaurants offering authentic Godavari regional cuisine, blending historical history, horticulture, and hospitality. In addition, a new projects in Nida Davalu and Shami Shrogadam will offer pilgrim amenities, boating facilities, and canal-side wayside amenities, thus unlocking rural tourism potential and uplifting local livelihoods. This combined effect of these initiatives is going to be transformational. Tourist footfall is expected to rise to 15 to 20 lakhs annually by 2025, having completed these projects. Over 1,000 direct jobs and 8,000 indirect employment opportunities will be generated in hospitality. Worldwide, it is experienced that any one tourist and a tourism hospitality infrastructure is created, it multiplies in 10 employment opportunities and jobs. So I am sure that the employment opportunities will be generated in hospitality, retail, handicrafts, and transportation. The average duration of tourist stays is expected to double from one day to nearly 3 days in this city, increasing local income, entrepreneurship, and multiple effects. These projects are not just about travel. They are about revitalizing economies, creating dignity in work, and making Andhra Pradesh a showcase of cultural confidence. Dear friends,
under Shaski, another major project what we have taken in Andhra Pradesh is enriching the fort and gorge experience with an investment of over 77 crores. Andhra Pradesh is also beneficiary of central agency support, which completed projects like light and sound and light show at Puttaparthi, glass top coaches on the Vizag-Arakku line, cruise cum cargo terminal at Vizag port, and Tirupati railway station upgradation, each enhancing the last mile tourism experience. As we look ahead of India Act 100, the Modi government envisages the Viksit Bharat by 2047, a USD 3 trillion tourism economy by 2047, with the sector contributing 10% to the national GDP. This roadmap includes expanding niche tourism in cruise, education, digital storytelling, and urban heritage trails, leveraging artificial intelligence and big data for personalized experience, deepening public-private partnerships for infrastructure development, building world-class amenities while preserving our ecological and spiritual sanctity. Dear friends, tourism is not just about monuments and memories. It is about livelihoods and legacy. It is where the local meets the global, where history becomes economy, and where the guest is truly considered divine. The success stories in Andhra Pradesh, from the Buddhist circus to Godavari Ghats, from coastal ecotourism to spiritual hubs, are proof that the vision, coordination, and public participation, we can build not just destination, but the destinies. As we step into future, let us welcome the world not only with open arms, but with world-class infrastructure, inclusive planning, and aesthetic Indian warmth. With these words, I can foresee, by having complete all these projects and the vision what Honorable Chief Minister and Deputy Chief Minister Garu have envisaged, I am sure that it is in sync with the vision Honorable Prime Minister have seen and envisaged for our country by 2047. Together we all, with the concept of cooperative federalism, I am sure that we are going to achieve this milestone. Our country will be a Viksit Bharat, and we will the fortunate part of the history that we will not only witness, but also we will be proud that we are the creators of our Viksit Bharat. Let us come together and work for making our nation Viksit by 2047. With these words, I thank you all, and I thank Andhra Pradesh government for the warm hospitality, their sense of this hospitality, organizing this program. I must thank Honorable Pawan Kalyan Garu for rescheduling this program on my convenience. And also I thank the party workers of Bharatiya Janata Party and the NDA for making this program successful. I thank the district administration also and the friends from media for making this grand program successful. Thank you very much. Thank you. Ipudu. Thank you, sir. Thank you very much for coming here and address the gathering. We request Gaurav Manthri Varyu Garu Kalkulu Durgesh Gari యొక్క చేతుల మీదుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరినీ కూడా సత్కరించుకోబోతున్నాం. మానవీయ కేంద్రీయ పర్యాటక సంస్కృతి మంత్రి भारत के गौरव जनप्रिय और दूरदर्शी नेता ऑनरेबल श्री गजेंद्र सिंह शेखावत जी बहुत धन्यवाद. Everybody put your hands together. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి ఈ సందర్భంగా ఆంధ్రావళి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి కరతాళ ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యక్రమానికి ఇంతటి బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. విశేషమైనటువంటి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు
కోడితెల పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా